కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. కొత్తగూడెం బస్టాండ్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కోనమనేని. మిత్రపక్షంగా ఉంటూనే ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. వీళ్ల పరిపాలన చూస్తుంటే బీపీలేస్తుందంటూ కామెంట్ చేశారు కోనమనేని. వీళ్ల పరిపాలన వీళ్ళు పాడుగాను బీపీలేస్తుంది, తిట్టలేక ఈ మాట అంటున్నానంటూ కూడా సముదాయించుకున్నారు. తెలివి లేదు, పట్టుదల లేదంటూ కూడా కోనమనేని విసురులు వీశారు. ఇటు అసెంబ్లీలోనూ ప్రభుత్వంపై కోనమనేని విమర్శలు గుప్పించారు. నిధులు ఇవ్వడం లేదని, అలాగే మంత్రుల మధ్య సమన్వయం లేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు కోనమనేని. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మాకు సంబంధించి పొద్దున కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. మా నేను ఎప్పుడు కూడా నియోజకవర్గ సమస్యలు ఎక్కువ మాట్లాడను. నేను జనరల్గా స్టేట్ ఉన్న సమస్యలు చెప్తాను, కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఇంతకుముందు మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి 3 మంత్రులని. మరి ఆ 3 మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు. అక్కడికి వెళితే ఒక పని అవ్వదు. 2.5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. ఇంకా జనం ఏమనుకుంటారంటే స్నేహ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. నేను ఇంకా చెప్పకూడదు, కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే మీరు మాట్లాడాలంటే మాట్లాడగలుగుతున్నారు. నేను మాట్లాడాలంటే ఏం చేయాలి? స్నేహితులు కాబట్టి గట్టిగా మాట్లాడలేను. మీరు దాన్ని జస్ట్ యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై లీనియన్సీ, మై సెన్సిటివిటీ. సో అది ఎక్కడో చోట మాకేం అదనంగా వద్దు సార్. అదనంగా స్నేహితులు అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళకి సంబంధించి ఇచ్చారు అన్నిటికీ. అలా ఏ నిధి అయినా సరే నియోజకవర్గ వారీగా అన్ని పెద్ద ప్రాజెక్టులు అయితే అన్ని చోట్ల చేయలేదు, కానీ రిమైనింగ్ ఫండ్స్ ఏమైనా ఉంటే ప్రతి నియోజకవర్గానికి రోడ్లు లేకపోతే మంచినీళ్ళు కొంత అలా ప్రతి నియోజకవర్గానికి ఇవ్వచ్చు కదా సార్. అలా ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? సిగ్గేస్తుంది సార్. ఎట్లయినా మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, మాకు కూడా పౌరుషం ఉంటుంది. ఎన్నిసార్లు అడిగి మీ అపాయింట్మెంట్లు మీరు దొరకరు, మిమ్మల్ని పట్టుకోవటం, ఎక్కడ ఉంటారు తెలియదు, ఫోన్లు ఎత్తరు. మాకు ఏం కారణం సార్? ఇది జనం కోసం తప్పట్లేదు, కానీ పనులు అవ్వవు. మామూలుగా అయితే ఉద్యమాలు చేసేవాళ్ళం, రోడ్ల మీద కూర్చునేవాళ్ళం, ధర్నాలు చేసేవాళ్ళం. ఏమీ లేకుండా అసమర్థుల్లాగా మిమ్మల్ని చేశారు సార్. మీరు ఇక మేము భరించలేము సార్, కొద్దిగా మాకు భరించలేము. మాకు కొన్నైనా మీరు శాంక్షన్ ఇస్తారో ఆవిడ సంతకం పెట్టరు ఆర్థిక శాఖ మంత్రి. లేకపోతే అసలు ఎవరు పని చేస్తారు సార్? నాకు ఒకటి సార్, ఇది సందర్భం కాదు, కానీ మీ సమన్వయం ఉండాలి సార్ శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు మంత్రులకి ఆర్థిక శాఖ మంత్రికి ఇద్దరికి అనుబంధం సమన్వయం ఉండాలి. మీరు ఇక్కడ శాంక్షన్ చేసినప్పుడు ఒక మంత్రిగా మీరు కొన్ని శాంక్షన్లు చేస్తే వాటిని వారు అంగీకరించవలసిన బాధ్యత వారి పైన ఉండాలి. లేదనుకుంటే ఎక్కువ అమౌంట్స్ అనుకోండి, మీతో చెప్పొచ్చు, ఇది ఇంత మేరకు పెట్టండి అని చెప్పొచ్చు. అసలు సమన్వయం లేకుండా మీరేమో అనుమతులు ఇస్తారు, వారేమో సంతకాలు పెట్టరు. ఆ మంత్రి మీరా లేకపోతే వారా, ఆ మొత్తం ఆర్థిక శాఖ మంత్రి నడుస్తుందా? ఇది అర్థమే కావట్లేదు. ఇది అంతా మీరు సమన్వయం చేసుకుంటే బాగుంటుంది అనేది నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే హెల్త్కు సంబంధించి అధ్యక్ష 700 కోట్లు వీళ్ళ పరిపాలన, వీళ్ళు పాడు కాదు. బీపీ లేస్తుంది, తిట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాళ్ళు అన్నట్టుగా అనాల్సి వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపమే మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మనం దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు
ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. సో ఆ విధంగా బస్సులు కూడా శుభ్రంగా ఉండాలి. ప్రయాణం చేసే వాళ్ళకి ఎట్టబట్ట వాళ్ళు ఎక్కుతున్నారు అని చెప్పి దాని జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ధర్మం కాదు. ఆర్టీ నీట్ గా ఉంచాలి, బస్ స్టాండ్ నీట్ గా ఉంచాలి, మరుగుదొడ్లు నీట్ గా ఉంచాలి, సిబ్బందిని జాగ్రత్త చూసుకోవాలి. డబ్బు లేని పనులు, డబ్బు లేదంటే అది ఒకే మీకు ఇబ్బంది. ఇవన్నీ ఇది పెద్ద ఖర్చు కాదు. ఇన్ని వేల కోట్లు పెట్టే వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయమ్మా? రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయి? మొత్తం 143 బస్ స్టాండ్. 5 కోట్లు వేసుకో, ఎంత అవుద్ది? 700 కోట్లు. 700 కోట్లు ఈడ పరిపాలన, ఇల్లు పాడుగా బీపీ వేస్తుంది. పెట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాలన్నట్టు అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన అందరూ ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరి శుభాకాంక్షలతో